యెహోషువ కాలంలో జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే, అప్పుడు ప్రజలు ఎలా ఉన్నారంటే, ఇశ్రాయేలు స్థిర బుద్ధి లేనివారు. హలో, ఇటు చూడండి. ఇశ్రాయేలీలు స్థిర బుద్ధి లేనివారు, స్థిరం లేనివాళ్ళు. కాసేపేమో దేవుళ్ళలో ఉంటారు, కాసేపేమో లోకంలో ఉంటారు. స్థిరం లేని బుద్ధి కలిగి ఉన్నారు వాళ్ళు. వాళ్ళ మధ్య ప్రత్యేకించబడిన వాడి వ్యక్తి స్థిర బుద్ధి లేని వాళ్ళు. స్థిర బుద్ధి లేదు, స్థిర మనసు లేదు, స్థిర ప్రేమ లేదు. ఇన్ని గొప్ప కార్యాలు చూసి కూడా అక్కడికి వచ్చినా కూడా అదే పని. చదువమా 24వ అధ్యాయం యెహోషువ గ్రంథం 15వ వచనం చదువు. 24. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడను తోసిన ఎడల మీరు ఎవరిని సేవించదురో నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించుదురో, అమోరీయ దేశంలో మీరు నివసించుతున్నారే వారి దేవతలను సేవించుదురో, నేడు మీరు మీ ఇష్టం. అంటే అప్పటి కాలంలో ఇశ్రాయేలీలు స్థిర బుద్ధి లేనివారు, స్థిర మనసు లేనివారు. ఈరోజు నువ్వు కూడా ఇక్కడ ఒక స్థిరమైన బుద్ధి కలిగి ఉండాలి, సుబుద్ధి కలిగిన స్త్రీలాగా ఉండాలి, బుద్ధి కలిగిన కనికల్లాగా ఉండాలి. ఇలాగా ఎప్పుడైతే ఉంటావో అద్భుతం జరిగిద్ది. రైట్లోకి వస్తున్నాం, చాలా జాగ్రత్తగానండి. తీర్మానం చేసేసింది ఆయన. ఒక తీర్మానం చేసుకున్నాడు, పరిశుద్ధతను కాపాడుకోవటం కోసం, పరిశుద్ధంగా జీవించడం కోసం, దేవునికి ఇష్టడుగా బ్రతుకుడు కాను. మీరు ఎవరిని సేవిస్తారో నాకు అనవసరం, నేనును నా ఇంటి వారు యెహోవాను. సపరేళ్ళు కొట్ట గట్టిగా. రైట్, తీర్మానం చేసేసారు. మీరు అనవసరం, మీరు ఏం చేస్తారు నాకు అనవసరం. దయచేసి నేనును నా ఇంటి వారిని, దేవుణ్ణి మేము విడిచిపెట్టం, దేవుణ్ణే సేవిస్తాం.